రేపటికల్లా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చూడండి సార్, మా బాబు ఫీజు కట్టాలి. సరే సార్, థ్యాంక్ యూ. స్కూల్లో ఇచ్చారు నేను చాకర్ వాడు ఫీజు కట్టినప్పుడు మీ ప్రైవేట్ స్కూల్ ఆ ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వారు నాన్న. నమస్తే టీచర్ గారు. చెప్పండి. నా కొడుకు ఫీజు కట్టలేదని చెప్పి అందరి ముందు అవమానించారంట కదా, మీ నాన్న చేత కాని వాడు అని. ఆ మాటలకు వాడు ఎంత బాధపడి ఉంటాడో మీకు తెలుసా మేడం? ఫీజు కట్టకపోతే మాటలు పడాల్సి వస్తుందండి. అయినా టైంకి ఫీజు కట్టాలి మీకు తెలియదా? ఇది ప్రైవేట్ స్కూల్, ఇక్కడ ఇలాగే ఉంటుంది. మాకు పైనుంచి ప్రెజర్ ఉంటుంది కదా, మా జాబ్ మేము చేస్తున్నాం. ఫీజు కడితే మేము ఏమనుకోదు మిమ్మల్ని. ఆగండి టీచర్, నేను ఫీజు కట్టలేకపోయింది నా బద్ధకం వల్ల లేక నా అసమర్థత వల్ల కాదు. ఈ వ్యవస్థ మీద నమ్మకంతో మీరు నడిపే ఈ ప్రైవేట్ స్కూళ్ళు చదువు నమ్మి అనగాళ్ళు అయిపోయాయి. పుస్తకాల్లో నీతి పాఠాలు చెబుతారు, కానీ బయట మాత్రం డబ్బు లేకపోతే మనిషి విలువే లేదని చూపిస్తారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు లేవని మీ దగ్గర పంపిస్తే మీ దగ్గర సంస్కారం లేదని నిర్ణయించారు. గురువు అంటే గమ్యాన్ని చేర్చేవాడు అనుకున్నాను, కానీ మీరు కల్లా పెట్టి ముందు కూర్చునే వడ్డీ వ్యాపారంలా మాట్లాడుతున్నారు. ఫీజు కట్టకపోతే ఇంటికి పంపండి, అది మీ రూల్. కానీ ఒక తండ్రిని కొడుకు ముందు చేతకాని వాడని పిలవడానికి మీకే హక్కు ఉంది? విద్య అనేది మన హక్కు, అది వ్యాపారం కాకూడదు. ఈ రోజు నా కొడుకు ముందు నన్ను తక్కువ చేస్తే రేపు వాడు పెద్ద అయ్యాక నన్ను గౌరవించకుండా చేస్తున్నారు. సమాజాన్ని కూడా డబ్బుతోనే కొలుస్తాడు. అది కదా నిజమైన విద్యా వైఫల్యం అంటే. సరే మేడం, మీకు కట్టాల్సిన ఫీజు ఇప్పుడే కట్టేస్తాను. మాకు అక్షరాలు నేర్పే బడులు కావాలి మేడం, ఆత్మగౌరవాన్ని చంపే వ్యాపారాలు కాదు. ఉంటాను. మీ నాన్న చేతకాని వాడు కాదురా, నీ చదువు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే శ్రామికుడు. నీకు చదువు సంస్కారాన్ని నేర్పాలి గాని అహంకారాన్ని కాదురా. ఫీజు కట్టకపోతే వాడు పేదవాడు అవుతాడు గాని చేతకాని వాడు కాదు. నీ తల్లిదండ్రులకు విలువలేని చోట నువ్వు కలెక్టర్ అయినా వృధానే.